ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఎస్సి 90 డేస్ భాగంగా మనకి 8th డే నాడు ఇవాళ నేర్చుకోబోతున్నాం దారాల నుంచి దుస్తుల దాకా అనే టాపిక్. ఇందులో వచ్చేసి మనకి దారాలు అనేటివి మనకి ఆల్రెడీ తెలుసు. మనకి ఏ దారాలు ఉంటాయంటే పట్టు దారం ఉంటుంది, అలాగే మనకి జనప దారం ఉంటుంది. జనప దారం వచ్చేసి మనకి జనప దారాన్ని మనం బంగారు దారంగా వ్యవహరిస్తామండి. గుర్తుంచుకోండి, జనప దారాన్ని జన్ముని మనం బంగారు దారంగా వ్యవహరిస్తాం. అలాగే మనకి దారాలు వచ్చేసి సహజ దారాలు ఉంటాయి, అలాగే కృత్రిమ దారాలు ఉంటాయి. సహజ దారాలు అని అంటే మనకి మొక్కలు జంతువుల నుండి వచ్చే వాటిని మనకి సహజమైన దారాలు అని అంటారు. అలాగే కృత్రిమంగా తయారు చేసే దారాలని మనం మన ప్రయత్నంతో చేసే వాటిని కృత్రిమ దారాలు అంటాం. సహజ దారాలు ఏముంటాయి అని అంటే మొక్కల నుంచి వచ్చేటివి ఏముంటాయి, పత్తి కానీ, అలాగే మనకి గోగు కానీ, కొబ్బరి కానీ, తర్వాత వచ్చేసి జనుము కానీ, ఇలా వచ్చేసి మనకి పత్తి ఉండేదాన్ని సహజ దారాలు అని అంటారు. అలాగే కృత్రిమ దారాలు అని అంటే రేయాన్ కానీ, పాలిస్టర్ కానీ అవన్నీ ఉంటాయి కదా మనం తయారు చేసుకునేవి, వాటిని మనకి కృత్రిమ దారాలు అని అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 1600 సంవత్సరంలో వచ్చేసి మన 1600 మిల్లులు అనేటివి మన దేశంలో ఉన్నాయండి. నూలు మిల్లులు వచ్చేసి 1600 మిల్లులు అనేటివి ఉన్నాయి. సో ఈ దుస్తులు వచ్చేసి మనకి ఏం చేస్తారని అంటే మనకి శీతోష్ణ స్థితిలో ఉన్ని దుస్తులు అనేటివి ఎక్కువ వాడతారు. ఉన్ని ఎక్కడి నుంచి లభిస్తుంది? మరి ఉన్ని అనేది జంతువుల నుంచి లభిస్తుంది. జంతువుల నుండి తయారు చేసే ఉన్నిని మనం ఫ్లీస్, ఫర్ అనే అంటాము. ఫ్లీస్, ఫర్ అని అంటాము. జంతువుల నుండి తయారు చేసే ఉన్నిని ఫ్లీస్ మరియు ఫర్ అని అంటాము. అలాగే జంతువుల్లో ఉండే ఉన్ని ఎందుకు వాడతాము అని అంటే ఉన్ని అనేది అలమూషణ వాహకం అండి. ఎందుకనంటే చలికాలంలో మనం ఏం చేస్తామని అంటే స్వెటర్స్ లాంటివి యూజ్ చేస్తుంటాం. ఇలా ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఉన్ని అనేది అలమూషణ వాహకం, అంటే బయటకి మన ఉండే వేడిని బయటకు పోనివ్వదు. సో అందుకే మనం స్వెటర్స్ని వాడతాం. సో ఉన్నిని తయారు చేయడానికి మనకి జంతువుల నుంచి కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. అలాగే దారాల నుంచి దుస్తుల దాకా కూడా మనకు ఉంటుంది. అదే మనం పత్తిని తీసుకున్నట్లయితే మనకి పత్తిని తయారు చేయడానికి మనకు పట్టు పురుగులు అనేటివి అవసరపడుతుంది. అలాగే ఉన్నిని తయారు చేయడానికి జంతువుల ఉన్ని అనేది అవసరపడుతుంది. ఈ పత్తిని తయారు చేయడానికి మనకి పట్టు పురుగులు అవసరపడతాయని చెప్పుకున్నాం కదా. ఆ పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటాము అని అంటే సెరికల్చర్ అని అంటాము. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటాము? సెరికల్చర్ అని అంటాము. అలాగే మరియు తేనెటీగల పెంపకాన్ని వచ్చేసి ఎపికల్చర్ అని అంటాము. అర్థమైందా? ఎపికల్చర్ అంటాము. మనకి చిత్తూరు జిల్లా ఆర్సిల్ హిల్స్ లో విత్తనాభివృద్ధి సంస్థ అనేది ఉంది. పట్టుపురుగుల యొక్క విత్తనాభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా ఆర్సిల్ హిల్స్ లో ఉంది. అలాగే వచ్చేసి మనకి పట్టుపురుగు కేంద్రాన్ని మనం గ్రెనేజెస్ అని అంటాము. గ్రెనేజెస్ అంటాము, గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి పట్టుపురుగు వచ్చేసి ఫుల్గా తింటుందండి. లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్గా తింటుంది. వాటికి మల్బరీ ఆకుల్ని పెడతాము, ఆహారంగా మల్బరీ ఆకుల్ని పెడతాం. వాటి ఫుల్గా తినేసి ఏం చేస్తుంది అని అంటే ఒకనొక స్టేజ్ తర్వాత, ఒక నెల తర్వాత ఏమవుతుంది, తినడం మానేస్తుంది. ఇలా తినడం మానేసిన తర్వాత దాని యొక్క నోటి నుంచి ఒక ద్రవం లాంటి పదార్థం అనేది వస్తుంది. ఇలా ద్రవం లాంటి వచ్చిన పదార్థం వచ్చేసి మనకి గాలికి గట్టిగా అవుతుంది. దీన్నే మనం పట్టు అని అంటాము, పట్టు దారం అని అంటాము. పట్టు దారం అనేది బయటకు వస్తుంది. ఇలా పట్టు దారం బయటకు వచ్చిన తర్వాత అది మొత్తం పట్టుపురుగు యొక్క శరీరాన్ని మొత్తం ఆక్రమించుకుంటుంది. ఇలా ఆక్రమించుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత పట్టుపురుగు అనేది వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత పట్టు కాయల నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని మనం ఏమంటాము అని అంటే స్టిఫింగ్ అంటామండి. స్టిఫింగ్ అంటే పట్టు డింబకాన్ని చంపే పద్ధతిని ఏమంటాము అంటే స్టిఫింగ్ అని అంటాం. తర్వాత వస్త్రాలు అల్లడాన్ని మనం నిట్టింగ్ అని అంటాం. ఇలా మనకి రకరకాలుగా పట్టు పురుగులు అనేటివి ఉపయోగపడతాయి. అలాగే ఉన్నిని తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ జంతువుల ఉన్నిని మెత్తగా, జంతువులకు హాని కలగకుండా ఉన్ని అనేది తీస్తారు. ఇలా తీయడాన్ని రేజర్లతో కట్ చేస్తారు. ఇలా కట్ చేయడాన్ని మనం వచ్చేసి షేరింగ్ అని అంటాము. ఇలా షేరింగ్ చేసిన దానికి మనకి గ్రీజ్ అనేది పూస్తారు. ఎందుకనంటే దానికి అంటే ఎలాంటి రప్చర్ లేకుండా గ్రీజ్ అనేది పూస్తారు. ఇలా పూసిన దానికి కడుగుతారని, ఇలా కడగడాన్ని మనం స్కోరింగ్ అంటాము. తర్వాత వచ్చేసి ఉన్నిని
కట్టలు కట్టడాన్ని ఏమంటాము అంటే ఊల్ క్లాసింగ్ అని అంటారు. ఊల్ క్లాసింగ్ అంటారు. కట్టలు కట్టడాన్ని ఊల్ క్లాసింగ్ అంటారు. ఇలా కట్టలు కట్టిన దాన్ని వస్త్రాలు అల్లడాన్ని ఏమంటారు అంటే నిట్టింగ్ అని అంటారు. వస్త్రాలు అల్లడాన్ని నిట్టింగ్ అని అంటారు. సో ఇలా ఒక్కొక్క ప్రాసెస్ అనేది దారాల నుంచి దుస్తుల దాకా అనేది ప్రాసెస్ అని ఉంటుంది. మనకి నేత మగ్గం మీద వేయడంలో మనకి పడుగు అంటే నిలువు కానీ, తేక అని అంటే అడ్డు వరుసలో అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి దారాల నుంచి దుస్తుల దాకా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లో అన్ని ఛానల్స్ ఉంటాయి, అన్ని రకాలైన క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ గైస్. మనం ఇంతకుముందు క్లాస్లో వచ్చేసి ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్ టీచింగ్ అని అంటే బయాలజికల్ టీచింగ్ చేయడానికి ఎలాంటి ఎయిమ్స్ అనేటివి ఉపయోగపడతాయి, ఎలాంటి ఎయిమ్స్ అనేటివి మనం వాడాలనేది ఈ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎయిమ్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయి, మనకి గోల్స్ నుంచి వస్తాయి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ గోల్స్ వస్తాయి, తర్వాత ఎయిమ్స్ వస్తాయి, తర్వాత ఆబ్జెక్టివ్స్ వస్తాయి, తర్వాత మనకి స్పెసిఫికేషన్స్ అనేటివి వస్తాయి. అండ్ ఎయిమ్ ట్రైస్ టు అచీవ్ సంథింగ్ అండి అని అంటే ఎయిమ్ అనేది ఏదో ఒకటి సాధించడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అని అంటే ఎయిమ్ అనేది ఏదో ఒకటి సాధించడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇది ఒకటి ఎయిమ్స్ యొక్క లక్ష్యం వచ్చింది. ఎయిమ్స్ గివ్ రైజ్ టు ఆబ్జెక్టివ్స్ అంటే ఎయిమ్స్ వల్లనే మనం ఆబ్జెక్టివ్స్ అనేటివి ఏర్పడతాయి. అని అంటే ఒక లక్ష్యం, ఒక ఎయిమ్ అనేది ధ్యేయంగా పెట్టుకుంటే ఏదో ఒక ఆబ్జెక్టివ్ అనేది నెరవేరుతుంది అండి. తర్వాత ఎయిమ్స్ ఆర్ డైరెక్షన్ ఇన్ దేర్ ఫంక్షన్ అని అంటే ఎయిమ్స్కి ప్రత్యేకమైన డైరెక్షన్ ఉంటుంది. అని అంటే నువ్వు ఈ పని చేయాలి గ్యారంటీగా, నువ్వు ఇలా ఉండాలి అనేది ఎయిమ్స్ అనేది గ్యారంటీగా ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆర్ ద స్టెప్స్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఎయిమ్స్. ఆబ్జెక్టివ్స్ అనేటివి స్టెప్స్ అండి. అచీవ్మెంట్ అయ్యేందుకు ఎయిమ్స్ అచీవ్మెంట్ ఆబ్జెక్టివ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉండాలి. తర్వాత మేజర్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్ అండి. అంటే బయాలజికల్ టీచింగ్ సైన్స్ చెప్పేవాళ్ళు ఏ ఎయిమ్స్ కలిగి ఉండాలి అనేటిది ఉంది ఇక్కడ. టు ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్లో ఉండే నాలెడ్జ్ మొత్తం పిల్లవాళ్ళకు అందజేసే విధంగా మనం టీచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే బయాలజికల్ నాలెడ్జ్ అనేది పిల్లవాడిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత టు డెవలప్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ టు అండర్స్టాండ్ అండ్ యూటిలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ బయాలజీ. అని అంటే స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ మనం బయాలజీలో ఎలాంటి పద్ధతులు వాడతాం అనేది స్టూడెంట్స్కి తెలిసి ఉండాలి. అంటే ఒక పద్ధతి ప్రకారం అనేది ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ, ఒక పద్ధతి ప్రకారం అనేది క్లాస్ రూమ్ని నిర్వహించడం కానీ అనేది చేయాలి. టు డెవలప్ యాన్ ఇంట్రెస్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ అంటే పిల్లవానికి నేచర్ గురించి మరియు ఎన్విరాన్మెంట్ గురించి ఇంట్రెస్ట్ మరియు అప్లికేషన్ ఉండాలండి. ఎందుకనంటే ఇప్పుడు అన్నీ కలుషితం అవుతున్నాయి కాబట్టి మనం చెప్పే విధానం ఎలా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ని మరియు నేచర్ని కాపాడే విధంగా పిల్లవాడిని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అనేది ఇంపార్టెంట్ అండి. తర్వాత డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. పిల్లవాడిలో వచ్చేసి మనకి సైంటిఫిక్ యాటిట్యూడ్స్ మరియు సైంటిఫిక్ ట్రైనింగ్ అనేది మనం పెంపొందించే విధంగా మనం చెప్తూ ఉండాలండి. సైన్స్ ఈజ్ ఏ బేసిస్ ఇన్ కెరీర్ డెవలప్మెంట్ అంటే సైన్స్ అనేది మనకి కెరీర్ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి సైన్స్ అనేది చాలా రకాలైన వృత్తుల్ని ఎంచుకోవడానికి, అలాగే మనకి ఉపాధిలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైన్స్ చేసిన వాళ్ళు డాక్టర్లు అవుతూ ఉంటారు, కొందరు సిస్టర్స్ అవుతూ ఉంటారు, అలాగే మరియు కొందరు పీజీ చేసి లెక్చరర్స్ అవుతుంటారు, టీచర్స్ అవుతూ ఉంటారు, శాస్త్రవేత్తలు అవుతారు. ఇలా సైన్స్ అనేది వివిధ రకాలైన వృత్తులు అనేటివి మనకి అందిస్తుంది. టు ప్రిపేర్ ఏ స్టూడెంట్ టు ద కంప్లీట్ సిటిజన్ ఆఫ్ హిస్ సొసైటీ అంటే స్టూడెంట్స్ని కంప్లీట్ సిటిజన్ లాగా మార్చే విధంగా సైన్స్ అనేది టీచ్ చేయబడాలి. ఇది వచ్చేసి మన క్లాస్ అండి. మన క్లాస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇందులో వచ్చేసి బౌద్ధ విద్య విధాన కాలంలో వచ్చేసి మనకి మోక్ష సాధన ముఖ్యంగా జరుగుతుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళు నిర్వాణం అనే దాన్ని ఉంచుకునే వాళ్ళండి. నిర్వాణం అని అంటే తిండి తినకుండా ఉపవాసం ఉండి చనిపోవడాన్ని నిర్వాణం అని అంటారు. యాక్చువల్గా ఈ నిర్వాణాన్ని పాటించి చనిపోయిన ఒక రాజు కూడా ఉన్నాడండి. మనకి
గుప్తుల కాలంలో ఉంటాడు ఆ రాజు వచ్చేసి. మనకి ఇందులో వచ్చేసి విద్యా లక్ష్యాలు వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు నైని జీవ ఆశ అనేటివి ఉన్నాయండి. నైని జీవ ఆశ అని అంటే నైతిక అభివృద్ధి అనేది పెంచాలి. విద్యా లక్ష్యంలో వచ్చేసి నైతిక అభివృద్ధి అనేది పెంచాలి. అలాగే నిరాడంబర జీవితం అనేది గడపాలి. నైతిక అభివృద్ధి పెంచాలి, నిరాడంబర జీవితం అనేది గడపాలి. నైతిక అభివృద్ధి అని అంటే మంచి విలువల్ని పాటిస్తూ ఉండడమే నైతిక అభివృద్ధి అండి. అలాగే నిరాడంబర జీవితం అని అంటే జీవితం ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా ఉంచుకునేలా జీవితం గడపాలి. అలాగే జీవికకు సిద్ధం కావడం అని అంటే మనకి గృహస్థమం వానప్రస్థానం అని ఉంటుంది కదా, వాటికి సంఘజీవులు ఏర్పడడానికి సిద్ధం అవ్వడాన్ని జీవికకి సిద్ధం కావడం. తర్వాత వచ్చేసి మనకి మ్యారేజ్ అయిన తర్వాత విముక్తి కోసం వెళ్తారు కదా, సో ఇది వచ్చేసి మనకి విముక్తి అండి. తర్వాత వచ్చేసి మనకి అహింస అని అంటే ఏ జంతువుని చంపరాదు, దేని మీద దాడి చేయకూడదు అనేది తెలిపేది మనకి అహింస. ఇది బౌద్ధుల విద్యాన కాలంలో వచ్చేసి మనకి చెప్పిన విద్యా లక్ష్యం అండి. అలాగే సత్యసంపదమైన జీవితం అంటే జీవితాంతం సత్యం మాట్లాడుతూ ఉండాలి అనేది మనకి బౌద్ధుల కాలంలో ఉన్న విద్యా విధానం అండి. తర్వాత మనకి వచ్చేసి ఉపాధ్యాయులు వచ్చేసి మనకి పితృభావం కలిగి ఉంటారండి. ఎవరి పట్ల పితృభావం కలిగి ఉంటారు అని అంటే విద్యార్థుల పట్ల పితృభావం కలిగి ఉంటారు. అలాగే మనకి విద్యార్థులు ఉపాధ్యాయుల్ని మనకి పితృభావంతో చూస్తారు అని అంటే వాళ్ళ తండ్రి వలె చూస్తారండి. తర్వాత వచ్చేసి మనకి బౌద్ధుల కాలంలో ముఖ్య ఉద్దేశం నిర్వాణం అండి. నిర్వాణం అని అంటే చెప్పుకున్నాం కదా, చివరికి ఆహారం లేకుండా తీసుకొని చనిపోవడాన్ని నిర్వాణం అని అంటారు. ఒకవేళ అయినా సరే మోక్ష సాధన అని కూడా అంటారు. అని అంటే మోక్షం కోసం ప్రయత్నించడం అన్నట్టు. అలాగే మనకి ఇది అయినప్పటికీ నూలు తీయడం కానీ, వడకడం కానీ, బట్టలు కుట్టడం కానీ, చిత్రలేఖనం కానీ, ఆయుర్వేదం కానీ, శిల్పకళ అనేటివి కానీ మొదలైనవి ఉండేవి అండి. అంటే ఇవన్నీ ఉన్నా కానీ మనకి మిగతావి కూడా ఉండేవి. తర్వాత మనకి ఇవన్నీ చెప్పేవారు. నూలు తీయడం కానీ, వడకడం కానీ, బట్టలు కట్టడం కానీ, చిత్రలేఖనం కానీ, అంటే బతకడానికి అవసరమైన కళలన్నీ విద్యా లక్ష్యాల్లో మనకి చెప్పేవారు. అలాగే ఎలిమెంటరీ విద్యలో 3 Rsని కూడా చేశారు. అంటే 3 Rs అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, 3 Rs అంటే మనకి చదవడం, రాయడం, లెక్కించడం అనేది 3 Rsగా చెప్పుకోవచ్చు. విద్యా బోధన అనేది మరి ఏ భాషలో జరిగింది అని అంటే పాలి మరియు ప్రాకృత భాషలో జరిగిందండి. మనకి హిందువుల్లో విద్యా బోధన ఎలా జరిగిందంటే సంస్కృత భాషలో జరిగింది. ఇక్కడ వచ్చేసి విద్యా బోధన అనేది పాలి లేదా ప్రాకృత భాషలో అనేది జరిగింది. బోధన అనేది మనకి కంఠస్థ పద్ధతి మరియు ఉపన్యాస పద్ధతి, అంటే కంఠస్థం చేసుకొని వచ్చి చెప్పేవాళ్ళు, లేకపోతే ఉపన్యాసం ఇస్తున్నట్టు చెప్పేవాళ్ళు అండి. ఇది వచ్చేసి మనకి బోధన పద్ధతి అనేది ఇలా జరిగింది. అలాగే మనకి శ్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ బౌద్ధ మత తత్వంతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవారు. అంటే శ్రీ విద్యకు కూడా ప్రాధాన్యత అనేది ఏర్పడిందండి బౌద్ధ మతంలో వచ్చేసి. సో ఇది అనేది మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.